అందరికీ శుభోదయం. ఈరోజు మన యాక్టివిటీ వాసన చూసి చెప్పండి. ఆహ్లాదకరమైన ఇష్టం లేని వాసనల మధ్య తేడాను గుర్తించటం. ఆధార్శీల పేజీ నంబర్ 228, 29లో ఉంటుంది. ఈ యాక్టివిటీకి కావలసిన వస్తువులు నిమ్మ, నారింజ వంటి సువాసన కలిగిన కొన్ని పండ్లు, కూరగాయలు, కొన్ని పూలు, సెంటు, సబ్బు, పౌడర్, కాఫీ, వెల్లుల్లి వంటి ఇతర పదార్థాలు. అలానే పాలిథిన్ కవర్లో కొన్ని కుళ్ళిన ఆకులు, పువ్వులు లేదా కుళ్ళిన ఆహార పదార్థాలు మొదలైనవి వేసి పిల్లలతో ఈ యాక్టివిటీ చేపించాలి. పిల్లలకు కళ్ళు మూసుకోమని చెప్పండి. నిమ్మకాయ లేదా గులాబీ వంటి వస్తువులను వాసన చూడనివ్వండి. ఇలా ప్రతి పిల్లవాడు వాసన చూసేలా వస్తువుని ఒకరి తర్వాత ఒకరికి వాసన చూపిస్తూ ఒకరి తర్వాత ఒకరిని వాసనను ఊహించమని చెప్పండి. అలా కృత్యంలో చెప్పినట్లు ఇంకా రకరకాల వస్తువులను గుర్తించేలా కృత్యాన్ని పెంచండి. ముక్కు ఎందుకు అనే దాని గురించి పిల్లల చేత మాట్లాడించండి. పిల్లలను ప్రకృతి నడకకు తీసుకువెళ్ళండి మరియు ఆహ్లాదకరమైన మరియు ఇష్టం లేని వాసనలను గమనించి సూచించమని పిల్లలకు చెప్పండి. ఆధార్శీల బుక్ పేజీ నెంబర్ 228, 229లో ఇచ్చిన సూచనలు అనుసరిస్తూ పిల్లల చేత ఈ యాక్టివిటీని చేపించండి. థ్యాంక్ యూ.